మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి డాక్టర్ మధు, సైకాలజిస్ట్. సో పీరియడ్స్లో టాబ్లెట్ తీసుకుంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అందరికీ తెలుసు. కానీ ప్రాణం పోయేంతగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. 100కో 1,00,00,000 ఒక్కరికి జరుగుతుంది కదా, ఇలా మనకి కాదు కదా అన్న నిర్లక్ష్యమే ఆ 100లో 1,00,00,000 మనం ఉండమా అన్నది ఎందుకు అనుకోరు. సో ఈ రోజు అన్యాయంగా ఒక అమ్మాయి బలైంది. దాని గురించి మధుని అడిగి తెలుసుకుందాం. నమస్తే మధు. నమస్తే అండి. సో నిజంగా అంటే ఎంత బాధ ఇస్తుందంటే, ప్రాణం పోయేంతగా రాదులే, మనకు కాదులే అని అనుకుంటారు. ఆ టైంలో మనకు అక్కడి నుంచి తప్పుకోవాలి అంటే, ఒక పెళ్లికి వెళ్ళాలన్నా లేదంటే ఒక గుడికి వెళ్ళాలన్నా, ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా పాప మా అమ్మాయి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి ఒక టాబ్లెట్ వేసుకుంటే దానివల్ల ఆ అమ్మాయి ప్రాణాలే పోయాయి. అసలు ప్రాణం పోయేంతగా ఏమవుతుంది లోపల బాడీలో మధు? ఎస్ అండి, చాలా మంది ఈ మధ్య కాలంలో టెంపుల్కి వెళ్ళాలనో, లేకపోతే మ్యారేజెస్, దగ్గర రిలేషన్ మ్యారేజెస్ ఉన్నాయనో, లేదా ఏదో ఒక కాజ్ పెట్టేసుకుని ఈ పోస్ట్ బోనల్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. మామూలుగా న్యాచురల్ గా మన బాడీలో జరగాల్సిన ప్రాసెస్ ని ఆపినప్పుడు అది ఏమవుతుందంటే, బాడీ లోపల చాలా హార్డ్ సిచ్యువేషన్స్ జరుగుతాయి. ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మామూలుగా మన బాడీలో యూట్రస్ లోపల గర్భాశయంలో నుంచి రావాల్సినటువంటి బ్లడ్ ని రానివ్వకుండా ఆ ఫ్లో ని గట్టిగా పట్టుకుంటుంది టాబ్లెట్. సో ప్రొజెస్ట్రాన్ లో అయినప్పుడు మనకి పీరియడ్స్ వస్తుంది. ఆ ప్రొజెస్ట్రాన్ లో అవ్వకుండా, బ్లీడింగ్ అవ్వకుండా గర్భాశయంలో ఉన్నటువంటి వాల్స్ ని గట్టిగా ఇలా పట్టేసుకుంటుంది. ఆ 3 days మీరు ఎన్ని రోజులు వేసుకుంటారో అన్ని రోజులు ఆ టాబ్లెట్ గట్టిగా పట్టుకుంటుందా ఆ మెడిసిన్. దాని వల్ల పీరియడ్ అప్పుడు అవ్వరు. ఆ 3 days 4 days మీరు ఎన్ని రోజులు కావాలని వేసుకుంటారో అన్ని రోజులు అవ్వరు. దాని తర్వాత ఎప్పుడైతే మీరు టాబ్లెట్ ఆపేస్తారో అప్పుడు ఉండాల్సిన దానికంటే ఇంకా లెవెల్స్ తగ్గిపోయి పడిపోతాయి కిందకి. పడిపోయినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, ఓవర్ బ్లీడింగ్ తో పాటు అసలు భరించలేనంత పెయిన్ రావడం, అది కంట్రోల్ అవుతోందా లేదా వీళ్ళు చూసుకోకుండా ఏం కాదులే తగ్గిపోతుంది 1 or 2 days అన్నట్టు ఉండిపోతారు. ఓవర్ హెమరైజ్ అవ్వడం వల్ల కూడా చాలా మందికి ఇల్ హెల్త్ అవుతుంది, డెత్ కూడా కాజ్ అవుతోంది. అండ్ అలాగే ఏమవుతుందంటే, ఈ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు మన బాడీ లోపల బ్లడ్ గట్టిగా మందంగా అవుతుంది, క్లాట్ అవుతుంది. అది ఎక్కడ? మన లెగ్స్ లో అవుతుంది. ఓకే. సో ఇలా అయినప్పుడు మనకి ఈ ఎంబాలిజం ఏమవుతుందంటే, ఈ గడ్డ కట్టినటువంటి బ్లడ్ బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది కదా. హార్ట్ లోకి వెళ్ళినా, బ్రెయిన్ లోకి వెళ్ళినా కూడా, లంగ్స్ లోకి వెళ్ళినా కూడా అక్కడ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ మనకు ఉంటుంది. సో ఈ బ్లడ్ క్లాట్ అనేది ఒకరిలో అవుతుంది, ఒకరిలో అవ్వదు అని మనం ఎప్పుడూ చెప్పలేము. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళకి ఈ ఛాన్సెస్ చాలా ఎక్కువ. మీరు ఉండాల్సిన వెయిట్ కంటే ఒక 20% ఎక్కువ ఉన్నా కూడా మీ బాడీ లోపల బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, ఆ క్లాట్ మెల్లగా బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది. అయినప్పుడు అది ఎక్కడ పోయి స్ట్రక్ అవుతుందని చెప్పలేం. మైన్యూట్ వెయిన్స్ ఉంటాయి కదా, ఆ బ్లడ్ వెజల్స్ వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక బ్లడ్ వెజల్ లో ఇది ఇరుక్కుపోతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ జరగదు కదా, అక్కడే మనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడము, లేక హార్ట్ అటాక్ రావడము, పల్మనరీ ఎంబాలిజం రావడము, ఏదో ఒకటి జరుగుతుంది. ఆ జరిగినప్పుడే మనకి ఇష్యూ పెద్దదిగా కనిపిస్తుంది. బట్ మనం ఏమనుకుంటాం, మనకి కాదులే, మనం బాగున్నాం కదా, మనం హెల్దీగా ఉన్నాం కదా, మనం యంగ్గా ఉన్నాం కదా అని మనం అనుకుంటాం ప్రతిసారి. బట్ మనిషి పైకి కనిపించినంత హెల్దీగా లోపల ఉండరండి. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా అస్సలు ఉండరు. మీరు ఈ ఒక్కరోజు గుడికి పోకపోతే వచ్చే నష్టం ఏముంది? భగవంతుడు రేపు అక్కడే ఉండడా? నిజమే కదా కదా. మీరు వెళ్ళాలనుకుంటే, నిజంగా మీ మనసుకు అంత ఉంటే భగవంతుడు రేపైనా మీ మాట వింటారు, ఎల్లుండైనా మీ మాట వింటారు. దేవుడు ఏమన్నారు? దేవుడే పెట్టినదే కదా ఇదంతా. ఈ ప్రాసెస్, న్యాచురల్ సిస్టమ్ అన్నది భగవంతుడు సృష్టించినది, మనిషి సృష్టించింది కాదు. మనం ఎన్నైనా ఏ ద్వారా సృష్టించవచ్చు, కానీ మన బాడీని ఇప్పటి వరకు ఎవరు సృష్టించలేదు, బ్లడ్ ని ఇప్పటి వరకు ఎవరు సృష్టించలేదు కదా. అలాంటి న్యాచురల్ సిస్టమ్ ని మనం ఆపాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. పెయిన్ రావడము, ఎక్కువగా డిస్కంఫర్ట్ రావడం, ఆ టైంలో మూడ్ స్వింగ్స్ రావడం, ఇరిటేషన్ రావడము, బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళలో HB లెవెల్స్ తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్. ఎందుకంటే వీళ్ళు ఫ్రీక్వెంట్ గా వాడుతుంటారు. ఈ నెల ఒకటి, రేపు నెల ఇంకొక ఫంక్షన్, ఇంకొక నెల ఇంకో ఫంక్షన్. మీరు ఫంక్షన్ కి వెళ్ళకపోతే ఏమవుతుందండి? అంతే కదా, వాళ్ళ పెళ్ళి ఏమన్నా ఆగిపోతుందా? ఫంక్షన్ ఏమన్నా ఆగిపోతుందా? కదా. అంత హార్డ్ గా మీరు వెళ్ళాలని ఎవరు చెప్పారు కదా. పీరియడ్ అనేది ప్రతి మనిషి లైఫ్ లోనూ న్యాచురల్ గా జరిగే ఒక ప్రాసెస్. దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు రాణిస్తారా? వెళ్ళండి. రానివ్వలేదా? మీ ఆరోగ్యం కంటే గొప్ప విషయం ఏదీ లేదు. అవేమి కావు కదా. కాబట్టి ఏం పర్వాలేదండి,
హ్యాపీగా వీడియోలో చూడండి ఏం జరిగిందో, ఇంట్లో కూర్చొని లైవ్ లో చూడండి భగవంతుడు ఏం చేస్తున్నాడో, మనసుతో ఫీల్ అవ్వండి, మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వండి. ఆ రోజు రామనామం జపించుకోండి, మీకు ఏ భగవంతుడు ఇష్టమో ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఇంట్లోనే ఉండండి. వెళ్ళి ఈ సమస్య తెచ్చుకొని గిల్ట్ గా ఫీల్ అయ్యి మళ్ళీ ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే మీరు ఎక్కడున్నా భగవంతుడికి వినిపిస్తుంది. ఫోన్ అవసరం లేదు, మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరమూ లేదు. కరెక్ట్. ఆయన వైఫై ఎప్పుడు ఆన్ లోనే ఉంటుంది మనకి కదా. మీరు ఇంట్లోనే కూర్చొని మొక్కండి, మీరు ఇంట్లోనే కూర్చొని స్మరించండి. మీ బంధువులైనా ఎవరైనా సరే ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇంట్లో నుంచే హ్యాపీగా కంగ్రాచులేషన్స్ అనే మెసేజ్ పెట్టండి. మనస్ఫూర్తిగా వాళ్ళు బాగుండాలని కోరుకోండి. అంతకంటే మీరు వెళ్ళి చేసేది ఏముంది అక్కడ? వాళ్ళ లైఫ్ నేమ్ మీరు నిలబెట్టారు కదా, మీరు వెళ్ళినంత మాత్రాన ఆ మ్యారేజ్ నేమ్ మీ చేతితో మీరు చేసేదే ఉండదు కదా. కాబట్టి ఎప్పుడు రిస్క్ తీసుకోకండి. ఒకవేళ మీకు అంతకీ కుదరదు, నేను వేసుకోవాల్సిందే అనిపించినప్పుడు ఒక్కసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ హైట్, మీ వెయిట్, మీ హెల్త్ సిచ్యువేషన్ బట్టి మీ కరెక్ట్ డోస్ తీసుకోవడం అనేది సజెస్టబుల్. అంతకంటే మీరు ఎప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకోకండి. డోసేజ్ కరెక్ట్ లేకపోయినా, మీరు ఓవర్ వెయిట్ ఉన్నా, మీకు ఆల్రెడీ హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, బీపీ ఉన్నా, మీరు ఓవర్ వెయిట్ ఉన్నా, మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రతి మనిషి మనం బాగున్నాం అని అనుకుంటున్నాం, బట్ లోపల బాగలేము. ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటది ఖచ్చితంగా. అది మనకి తెలీదు. చాలా మందికి వాళ్ళకి బీపీ ఉందనే తెలీదు. సో మీకు బీపీ ఉందని తెలియకుండా మీరు టాబ్లెట్ వేసేసుకుంటే మీకు లోపల బ్లడ్ అంతా క్లాట్ అయిపోతుంది. అయిన బ్లడ్ ఎక్కడో ఒక చోట స్ట్రక్ అవుతుంది, మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. మీరు ఏం చేయగలుగుతారు? అయ్యో నేను బానే ఉన్నాను కదా అనే వేసుకొని ఉంటారు. ఇప్పుడు ఈ చనిపోయిన అమ్మాయి కూడా చాలా యంగ్ టీనేజ్ అమ్మాయి, స్మార్ట్ గా ఉంది నిజంగా. ఓవర్ వెయిట్ కూడా లేదు. మీరు అన్నట్టు లోపల ఏ ఇష్యూ ఉందో పాపం తెలియదు కదండి. తనకి బీపీ ఉందా లేదా మనం ముందే చూసుకొని ఉంటాం. ఎందుకంటే మనం యంగ్గా ఉన్నాం కదా, మనం బాగున్నాం కదా, మనకి ఎందుకు ఉంటుందిలే అనే ఆలోచన. బట్ ఏమో తెలియదు కదా, ఎన్నో రోజులుగా పిల్లలు చదువుకుంటూ స్ట్రెస్ లో కూడా, యంగ్ ఏజ్ లో కూడా బీపీ వస్తుంది. స్ట్రెస్ వల్ల కూడా, సిచ్యువేషన్స్ వల్ల కూడా. అప్పుడు ఉండొచ్చు. ఒక్కొక్కరి మెకానిజం బాడీలో ఒక్కొక్కలాగా ఉంటుందండి. కొంతమందికి వెంటనే క్లాటింగ్ మెకానిజం ఫాస్ట్ గా ఉంటుంది, కొంతమందికి ఆ డ్యూరేషన్ స్లో ఉంటుంది. అది మనం 100% కరెక్ట్ గా పేషెంట్ ని చూస్తే తప్ప, ఎవాల్యుయేట్ చేస్తే తప్ప డయాగ్నోసిస్ అనేది ఎవరు చెప్పలేరు కదా. అలానే ఆ అమ్మాయికి ఉన్న సిచ్యువేషన్ బట్టి అలా జరిగి ఉండొచ్చు. మాకెందుకు జరుగుతుంది అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. 100 మందిలో ఆ ఒక్కరికి జరగకూడదని మనం కోరుకుంటాం కదా, ఆ 100 మందిలో ఆ ఒక్కరు మనం అవ్వకూడదు, ఖచ్చితంగా అవ్వకూడదు. మీరు కేస్ తీసుకోవాలి అని అనిపిస్తే, మీకు అట్లా చెయ్యాలని ఒక సిచ్యువేషన్ ఉంటే కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. లేదు అంటే అసలు వేసుకోకండి, నష్టమేం లేదు. నిజంగా ఇలాంటివి ప్రతి ఆడపిల్ల తల్లి పిల్లలకి చెప్పాలేమో అండి. ఆడపిల్లలకి నిజంగా తల్లి పాత్ర ఇందులో ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం తెలియంది మనమే స్టార్ట్ చేస్తాం కదా. పిల్లలు పుడితే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలా అంటే, ఏమ్మా నీకు ఏమైనా ఉందా డేట్ కానీ వేసేసుకో, లేదా పిల్లలు ఫ్రెండ్స్ తో డిస్కషన్ చేసుకోవడం ఉంటది. కానీ ఇలాంటివి చాలా చెప్పాలేమో మదర్ పిల్లలకి. ఇప్పుడున్న సొసైటీ ఏమైందంటే అండి, మదర్ చెప్పినా, పీర్ గ్రూప్ చెప్పినా, ఎవరు చెప్పినా ఎవరికి వాళ్ళు యూట్యూబ్ చూడడమో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూడడమో, గూగుల్లో కొట్టడమో చేసి ఇవన్నీ చేస్తున్నారు. నేను ఒక్క మాట చెప్తా, మీరు ఆలోచించండి. గూగుల్లో మనము కార్బోహైడ్రేట్స్ మంచిదా అని అడిగితే మంచిది అని ఒక 10 ఎవిడెన్సెస్ వస్తాయి. కార్బోహైడ్రేట్స్ మంచిది కాదు అని కొడితే ఒక 10 ఎవిడెన్స్ వస్తాయి. సైంటిఫిక్ రీజన్స్ కదా, ఆ రీసెర్చ్ లో వచ్చినట్టువి వస్తాయి మీకు. అప్పుడు ఇది మంచిదా కాదా? గూగుల్ మీరు అవునన్నా ఇస్తుంది, కాదన్నా ఇస్తుంది. సో మీకు ఎలా తెలుస్తుంది కరెక్ట్ అని? ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ 4 years 5 years వాళ్ళ కష్టం, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ప్రతి మనిషిని చూసి ఆ మనిషి ఎలా ఉంటారు, ప్రతి మనిషికి ఒకేలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు ఉండవు. వాళ్ళ బాడీ వేరు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వేరు, వాళ్ళకున్న సిచ్యువేషన్ వేరు, అలా ప్రతిదీ వేరే ఉంటుంది ప్రతి మనిషికి. సో అప్పుడు వాళ్ళని చూసి వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తారు. మీ అంతటా మీరు పక్కింటి వాళ్ళు చెప్పిన వింటారు, ఎదురింటి వాళ్ళు చెప్పిన వింటారు, ఫోన్లో చూసి వింటారు, మీకు మీరు డెసిషన్ తీసుకుంటారు. మరి ఇలాంటివి కాక ఎలాంటివి వస్తాయి? అంటే మనకు సాటిస్ఫై ఆన్సర్ వచ్చింది అంటే దాన్నే ఫాలో అవుతాం. అది వచ్చేదాకా మనం ఇలాగే చేస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చినప్పుడు కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే వేసుకోవచ్చా అని కాదు, నేను వేసుకుంటున్నాను ఇది కరెక్టే కదా అని అడుగుతారు. మనం కాదు అన్నాం అనుకో, ఈ డాక్టర్కి ఏం తెలియదు, యూట్యూబ్ లో ఆల్రెడీ నేను చూసా, నేను ఆల్రెడీ సెర్చ్ చేసా, ఈమె కాదంటోంది, ఈమెకేం తెలియదు అని చెప్పి మళ్ళీ వెళ్ళి వేసుకుంటారు వీళ్ళు. అలానే చేయడం వాళ్ళు.
వాళ్ళకి నచ్చిన ఆన్సర్ మనం చెప్పాలి. చెప్పాలి. లేదు Right. అంటే మంచోళ్ళు కాదన్నట్టు వాళ్ళ ఫీలింగ్, వీళ్ళకి ఏం తెలీదు అన్నట్టు. సో ఇంకా వీళ్ళకి ఈ ఆల్రెడీ ఎక్కువ మంది పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు చెప్పిన దానికి మనం ఒప్పుకునేలాగా ఆ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎంతసేపు అని మనం వాళ్ళకి చదివిందంతా చెప్పాలంటే అవ్వదు కదా. మిగిలిన వాళ్ళందరూ ఉంటారు ఇయర్స్ కదా. లో Right. ఎంతో చదివి ఉంటాం, Yes. చదివింది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవుతుందా ఎవరికైనా? Never. కాబట్టి ఏం చేస్తారమ్మా, నీ ఇష్టం. ఏ డాక్టర్ని ఏం చేస్తారు ఎంతసేపు అయినా? వచ్చిన ప్రతి ఒక్కరికి మెడిసిన్ రాయాలి డాక్టర్ అంటే, కౌన్సిలింగ్ ఇవ్వాలంటే ఎక్కడ అవుతుంది వాళ్ళకి Correct. పాపం కదా. Yes. కాబట్టి ఎవరేం చేయలేరండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే వాళ్ళకి తెలిసింది కరెక్ట్, దాన్ని ఎదుటి వాళ్ళతో ఒప్పించడానికి వస్తారు అది. హాస్పిటల్ కి. ఎస్, చాలా మందిలో ఉన్నది ఇదే మధు గారు. అవును. సో నిజంగా మధు గారు చెప్పినట్లు గైనకాలజిస్ట్ ని కంపల్సరీ కలవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రకృతికి విరుద్ధంగా మనం ఏది చెయ్యకూడదు. Yes. అది నేచర్ ఇచ్చింది, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తేనే మన లైఫ్ టైం పెరుగుతుంది. థ్యాంక్ యూ మధు.